జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ శ్రీ ఆంజనేయ కృష్ణామ శ్రీ ఆంజనేయ కృష్ణామ శ్రీ ఆంజనేయ కృష్ణామ జై హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్ అండ్ ఇంకోటి వచ్చేసి టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ. ఇప్పటి వరకు మీ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే దయచేసి ఈ వీడియో చూస్తున్నప్పుడు నాకు ఛానల్ సపోర్ట్ ఇవ్వండి. నా ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే అదేవిధంగా నా ఛానల్స్కి సపోర్ట్ ఇవ్వండి కోరుకుంటున్నాను. మీరు ఇచ్చేటువంటి గొప్ప మద్దతు అండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే ఇది వచ్చేసి శ్రీ పొలిమేర వీరప్రతాప ఆంజనేయ స్వామి దేవస్థానంలో గుడి అండి. మీరు చూడొచ్చు. ఇది పొలిమేర వీరప్రతాప ఆంజనేయ స్వామి దేవస్థానం. ఇంతకుముందు వీడియోలు కొన్ని చేశాను, దాన్ని చూసుకోండి. దీనికి ఈ వీడియోలో ఏం చేస్తానంటే ప్రత్యేకించి ఇంతకుముందు చూసినటువంటి వరుసగా రామాయణ కథ గురించి చక్కగా ఈ యొక్క వీరప్రతాప ఆంజనేయ స్వామి దేవస్థానంలో చెప్పబడింది. సో దాని గురించి మీరు చెప్తాను. ఇది స్వయంగా కలిసినటువంటి వీరాంజనేయ స్వామి. సో మూల విరాట్ గర్భగుడి దగ్గరది. సో ఇది చూడొచ్చు. ఇది సీతారాముల యొక్క మందిరం. అది సీతారామ లక్ష్మణ మందిరం. సో ఇది ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి రామాయణము కథ ఆంజనేయ స్వామి సీతారాముల యొక్క కథ సీతారాముల గురించి పూర్తిగా మనం తెలుసుకోవాలంటే కథా రూపంలో చక్కగా ఇంతకుముందు చెప్పాను వీడియోలో. అది సీరియల్లో చెప్పలేదు. సో వరుస ఫస్ట్ శ్రీరాముడు పుట్టినప్పటి నుంచి మీకు కరెక్ట్గా దీంట్లో చక్కగా చెప్తాను. చూసుకుని వరుసగా బొమ్మల రూపంలో ఉంటుంది. సో ఇది అది కరెక్ట్గా లేదు, అది అటుపక్క నుంచి వచ్చాను పొరపాటున. సో దీంట్లో ఈ వీడియో చూసి మీరు సరి చేసుకోండి. సో ఇది వచ్చేసి శ్రీరామ జననం. మీకు ఫాస్ట్గా చూపిస్తాను, మీరు వీడియో పాస్ చేసి చూసుకోండి. శ్రీరామ జననం. ఇది వచ్చేసి రామలక్ష్మణులు తన వెంట పంపమని విశ్వామిత్రుడు దశరథుని కోరుతాం. చూడవచ్చు. రామలక్ష్మణులు తన వెంట పంపమని విశ్వామిత్రుడు దశరథుని కోరుతాం. ఇది వచ్చేసి తాటకి సంహారం. తాటకి సంహారం. ఇది వచ్చేసి అహల్య శాప విమోచన. అహల్య శాప విమోచన. ఇది వచ్చేసి శివధనుర్భరణం. శివధనుర్భరణం. ఇది వచ్చేసి సీతా కళ్యాణం. ఇది వచ్చేసి శ్రీ ఆంజనేయ స్వామి జన్మం. ఆంజనేయ స్వామి జన్మం. ఇది వచ్చేసి శ్రీ ఆంజనేయ స్వామి సూర్య భగవానుని మింగబోవడం. శ్రీ ఆంజనేయ స్వామి సూర్య భగవానుని మింగబోవడం. ఇది సీతారాముల దొంగను. సీతారాములు దొంగను. సీతారాములు దొంగను. సో అట్లా ఇంతకుముందు వీడియో చూశాను. దాంట్లో వచ్చేసి మీకు సూర్యులుగా చూపించలేదు. సో అటు పక్క నుంచి శ్రీరాముల యొక్క జననం నుంచి మీకు చూపిస్తున్నాను. సో ఫాస్ట్గా మీరు చక్కగా మీరు వీడియో పాస్ చేసుకొని చూడండి. భరతునికి శ్రీరాముల వారు పాదకులిచ్చట. భరతుడు శ్రీరాముల వారికి పాదకులిచ్చట చూడవచ్చు. సో ఇది మారీచ వధ. మారీచ వధ. మారీచ వధ. ఇది వచ్చేసి సీతాపహరణం. సీతాపహరణం. ఇది వచ్చేసి శబరి శ్రీరామునికి కళ్ళమిచ్చటం. శబరి శ్రీరామునికి కళ్ళమిచ్చటం. ఇది వచ్చేసి హనుమంతుడు రామలక్ష్మణులను కలుసుకుంటాం. హనుమంతుడు రామలక్ష్మణులను కలుసుకుంటాం. ఇది వచ్చేసి వాలి సుగ్రీవులు అవుతుంది. వాలి సుగ్రీవులు అవుతుంది. ఇది వచ్చేసి హనుమంతుడు సముద్రమును దాటుతాం. హనుమంతుడు సముద్రమును దాటుతాం. ఇది వచ్చేసి హనుమంతుడు సీతాదేవికి ముద్రికనిచ్చటం. హనుమంతుడు సీతాదేవికి ముద్రికనిచ్చటం. ఇది వచ్చేసి లంకా దహనం. ఇది లంకా దహనం. ఇది వచ్చేసి శ్రీరామునికి హనుమంతుడు చూడమని మెచ్చటం. శ్రీరామునికి హనుమంతుడు చూడమని మెచ్చటం. ఇది వచ్చేసి వారధి కట్టడం. వారధి కట్టడం. ఓకే. ఇది వచ్చేసి విభీషణ శరణాగతి. విభీషణ శరణాగతి. ఇది వచ్చేసి కుంభకర్ణ విజయం చేస్తున్నారు. కుంభకర్ణ కుంభకర్ణ. ఇది వచ్చేసి హనుమంతుడు సంజీవి పర్వతం తెచ్చుట. హనుమంతుడు సంజీవి పర్వతం తెచ్చుట. ఇది వచ్చేసి ఇంద్రజిత్తు యుద్ధం అండి. ఇంద్రజిత్తు యుద్ధం చూడవచ్చు. ఇంద్రజిత్తు యుద్ధం. సో ఇది వచ్చేసి రామరావణ యుద్ధం అండి. రామరావణ యుద్ధం చూడవచ్చు. రామరావణ యుద్ధం అండి.
వచ్చేసి సీతాదేవి అగ్ని ప్రవేశం. సీతాదేవి అగ్ని ప్రవేశం చూడొచ్చు. సీతాదేవి అగ్ని ప్రవేశం చాలా చక్కగా ఉంటుంది. ఇది వచ్చేసి పుష్పక విమానపై అయోధ్యకున్నట్టు. పుష్పక విమానపై అయోధ్యకున్నట్టు. పుష్పక విమానపై అయోధ్యకున్నట్టు. ఇది శ్రీరామ పట్టాభిషేక దాతలు శ్రీరామ పట్టాభిషేకం ఉంది చూడొచ్చు. సో మీరు శ్రీరాముని దర్శించుకోవచ్చు, సీతారాముని దర్శించుకోవచ్చు. మీరు ఇట్లా గంట మోగించుకొని మీరు తప్పకుండా రామాయణ గంట మోగించుకోండి, మీరు సీతారాముని దర్శించుకోండి. అత్యంత వైభవంగా ఉంటుంది. సో మనం ఎప్పుడు భగవంతుని ఎప్పుడు మనం శరణు పొందాలి. శరణు పొందితే మనకు అన్నీ చక్కగా ఉంటుంది. మన ఆరోగ్యాలు అన్నీ వస్తాయి.